परिवारस्यः शिवगोत्रस्यः सर्वपरिवारस्यः मम अनुकोंడి अंदर ममः क्षेम स्थैर्य धैर्य वीर्य विजय अभय आयु आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं धर्मार्थ काममोक्ष चतुर्विधः फल सिद्ध्यर्थं श्री मरकत गणपति स्वामिनः विशेषतः उगादिः पर्वदिनः संदर्भेन पूजा अर्चनः आचार्य मुखेन अहं करिष्ये। ओम श्रीमन्महागणाय समर्पयामि। गणपति बप्पा मंगलमूर्ति आरोग्यमाविधानं सौभामानं मह्यते धान्यं
వెంకటేశ్వర స్వామివారి ఈరోజు ఉగాది మహోత్సవం అంటే మన తెలుగు సంవత్సరం అంటే గతంలో ఉన్నటువంటి క్రోధినామ సంవత్సరం గడిచిపోయి విశ్వావసు నామ సంవత్సరంలోకి ప్రారంభించుకుంటున్నాం. అలాగే మనకు ముఖ్య అతిథిగా శాసనసభ్యులు గౌరవనీయులైనటువంటి డాక్టర్ భూపతి రెడ్డి గారు చక్కగా వేదికపైకి వేంచేసి ఉన్నారు. మనం చక్కగా ఆ విశ్వావసు నామ సంవత్సరం ఫలితములు అలాగే విశ్వావసు అంటే ఏమిటి అనేది చక్కగా మనము వివరించుకుందాం. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం శ్రితచేతన మందారం శ్రీనిదోషావహం గంగా స్నాన విశేష పుణ్య ఫలదం గోదానతుల్యం రుణాంచాంగమాకర్ణ్యతాం. చక్కగా ఈ రోజు సమస్తమైన సంపదలన్నీ కూడా ఆనందభరితంగా వచ్చేటువంటి అవకాశాలు ఉంటుంది. గడిచిన సంవత్సరం కంటే కూడా అయితే ఈ విశ్వావసు నామ సంవత్సరం, విశ్వావసు అనే నామం ఒక గంధర్వుడి అయినటువంటి మహర్షి యొక్క నామం. ఆ గంధర్వులు అంటే భగవంతుడికి సమీపంలో ఉంటూ నిత్యము సేవ చేస్తూ మన అన్ని కూడా సమస్యలు చెప్పేటువంటి గంధర్వుడు. అంటే ఆ యొక్క అనుగ్రహాన్ని పొందుతూ లోకాన్ని అంతటికీ కూడా ఆనందభరితమైనటువంటి ఫలితము విషమే లోక కళ్యాణం చేసేటువంటి వారు గంధర్వులు. అటువంటి భగవత్ కళ్యాణంతో పాటు లోక కళ్యాణం కూడా నిర్వహించేటువంటి వారి యొక్క పేరుతో యొక్క విశ్వావసు నామ సంవత్సరంలో మన అందరికీ కూడా భగవంతుడు అయినటువంటి ఆ కలియుగ ప్రత్యక్ష దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారితో పాటుగా అవి ఈ విశ్వావసు నామ సంవత్సర గంధర్వ మహర్షి యొక్క అనుగ్రహం లభించి సకలమైన శుభాలన్నీ కూడా కలుగుతాయన్నటువంటి విశ్వాసంతో మనం అందరం కూడా భగవంతుడి వాక్యాన్ని చక్కగా మనము స్వీకరించాలి. స్వభక్తి పూర్వకంగా అయినటువంటి యొక్క విశ్వావసునామ సంవత్సరంలో మనతో పాటుగా ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త మానవులందరూ కూడా ఎల్లవేళలుగా సనాతన ధర్మం యొక్క ఏ విధంగా సనాతన ధర్మం ఏ రకంగా లోకక్షేమం అని కోరుకుంటుందో అటువంటి అంతా కూడా లోకమంతా సుభిక్షంగా అని చెప్పు అని ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరం మన యొక్క ఆలయంలో పాటు మన గ్రామంలో మన సమస్త జీవకోటి అంతా చక్కగా ఆనందభరితంగా సర్వ సౌభాగ్యంగా సర్వ సంపదగా సమాన్వతంగా ఉన్నతమైనటువంటి ఉన్నత స్థితిలో ఆనందభరితమైనటువంటి జీవితాన్ని పొందాలని చెప్పునేమో ఆకాంక్షిస్తూ మనందరికీ కూడా ఈ యొక్క ఆనందలక్ష్మి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారి యొక్క అనుగ్రహం ఎల్లవేళలుగా మనందరి మీద విశ్వాసంగా ఈ విశ్వావసునామ సంవత్సరంలో మనందరికీ కూడా సకలమైన శుభాలన్నీ కూడా కలగాలని ఆ కలియుగ ప్రత్యక్ష దేవుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని వేడుకుంటూ అనేక మంగళాశాసనములు చేసుకుంటూ మరొకసారి స్వామివారి యొక్క సంకీర్తన చేసుకుందాం. లక్ష్మీరమణ గోవింద. అలాగే ఈ విశ్వావసునామ సంవత్సరం అందరికీ బాగానే ఉంది. దేశం కానీ పనులు కానీ బాగానే ఉన్నాయి. రాజ్యాధికారం చేసేటువంటి రాజులు కూడా బాగానే ఉన్నారు. అలాగే మన ఎమ్మెల్యే గారు శ్రీమాన్ రేకులపల్లి భూపతి రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన ఉన్నతోన్నత పదవి పొందాలని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం వలన వారికి పెద్ద పదవి దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేమందరం కూడా విశ్వాసంతో ఉన్నాం. ఈ విశ్వావసునామ సంవత్సరం ధనస్సు రాశి అంటే ఒక బాణం, రామబాణం లాగా దూసుకో ఒక ఉన్నతోన్నత పదవి పొందాలని ఈ సంవత్సరం రాశి ఫలితాలలో ఉంది. అది వారికి లభించాలని మేషరాశి వారికి అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, భరణి నక్షత్రం 1, 2, 3 పాదములు, అలాగే కృత్తికా నక్షత్రం 1వ పాదము, ఆదాయము 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7. ఈ రాశి వారికి ఏమైతే ఉన్నట్లుందంటే ఆదాయం తక్కువగా ఉంది, ఖర్చు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది. రాజపూజ్యం అంటే మనల్ని 5 మంచి అంటే అవమానం 7 అంటారు. ఈ రాశి వారు కొంచెం జాగ్రత్తగా వహించవలసి వస్తుంది. కాబట్టి ఈ రాశి వారికి చొరైన స్వభావం కలిగి చైతన్యవంతంగా ముందు చూపుతూ ఉంటారు. సమాజం మరియు ప్రభుత్వం నుండి ప్రయోజనాలు పొందుతారని, వ్యక్తిగత రంగాల్లో పురోభివృద్ధి కలుగుతుంది. స్థిరాస్తులు వృద్ధి చేయడం లేదా వాహనాలు కొనుగోలడం,
చేయడం అటువంటివి చేస్తారు. ప్రతి విషయాన్ని కష్టపడి శ్రమించి నిజాయితీతో సాధిస్తారు. శని వ్యవస్థానమునందు సంచారము వలన రాబోయే సంవత్సరంలో జీవితంలో ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయాలు మరియు ఇవి సులభంగా ప్రభావం అవుతాయి. కాబట్టి ఈ రాశి వారికి ఏకాదశ స్థానంలో రాహువు శుభ సూచనలు ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వారి అదృష్ట సంఖ్య 9. గురువారం రోజున నియమాములు పాటించాలి. దత్తాత్రేయుడు సంబంధించిన ధ్యానములు చేయటం వలన వీళ్ళకు మేలు కలుగును. తర్వాత చూస్తే వృషభ రాశి, కృతికా నక్షత్రం 1, 2, 3 పాదములు, అలాగే రోహిణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, అలాగే చూసుకుంటే మృగశిర నక్షత్రం 1, 2 పాదములు, ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3. ఈ రాశి వారికి చూసుకుంటే ఆదాయం కొంచెము ఎక్కువగానే ఉంది, వ్యయం కూడా దాన్ని సరిదిద్దుబాటు చూసుకోవాలి. అలాగే రాజపూజ్యం 1, అవమానం 3. కాబట్టి ఒకరు మంచి అంటే ముగ్గురు చెడు అని అంటారు. కాబట్టి ఈ రాశి వారికి చక్కగా వృషభ రాశి వారికి అష్టమస్థని ఏకాదశ స్థానాధిపతి గురుడు కుటుంబ స్థానమైన మిథునంలో సంచారం చేయడు. న్యాయం, విజయం పొందడం, అప్పులు తీరడం, వ్యాధి నిర్మూల అయ్యి స్వస్థకు చేరుకోవడం, వాస్తవాలను ప్రతిఫలించేటట్లుగా ప్రభావితం చేస్తారు. వీరి సలహార సంప్రదింపులు అందరికీ అవసరమయ్యే విధంగా అందరి గౌరవమున్నతగా పొందుతారు. కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. అయితే సంపాదించిన దాంట్లో కొంత భాగాన్ని పొదుపు చేస్తారు. పూర్వము ఆస్తులు పెరుగుతాయి. ఈ సమయంలో కుటుంబ సభ్యులతో కలుపుకొని కొత్త వ్యాపారం ప్రారంభిస్తే మంచిది. అలాగే చూసుకుంటే ఈ సంవత్సరం వారికి, ఈ రాశి వారికి ఆగస్టు మాసాల్లో విద్యార్థులు శ్రద్ధ వహించాలి. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య 6. గణపతి ఆరాధన, అశ్వత్థ వృక్ష ప్రదక్షిణలు చేస్తే స్థిమితం కలుగుతుంది. అలాగే చూసుకుంటే మిథున రాశి అంటే మృగశిర నక్షత్రం 3, 4 పాదములు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదములు, ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 3. ఈ రాశి వారికి చూసుకుంటే చక్కగా ఈ రాశి వారికి జన్మ గురుడి సంచారం చేత ఆత్మవిశ్వాసం, ఉత్సాహం పెరుగుతుంది. కొత్త విషయాలు తీసుకొనుటకు ఉత్సాహం చూపిస్తారు. విద్యార్థులు కొత్త విషయాలలో పట్టు సాధిస్తారు. నక్షత్రాలు చూసుకుందాం. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, అలాగే జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఆదాయం చూసుకుంటే 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 2. వీళ్ళకు ఆదాయం చూసుకుంటే చాలా తక్కువ, ఖర్చు చూసుకుంటే చాలా ఎక్కువ. కాబట్టి రాజపూజ్యం 5 మంచి అంటే 2 అవమానం అంటారు. కాబట్టి ఈ రాశి వారికి వృశ్చిక రాశి జాతకులు ధన పంచమాధిపతి గురు సంచారం అష్టమ స్థానములందు అనుకూలమైనది. సంవత్సరమంతా పశ్చిమ ఉద్యోగం పోగొట్టుకోవడం, కొంతకాలం దైన్యమైన పరిస్థితి అనుభవించి తిరిగి మరొక ఉద్యోగం పొందుతారు. పనిచేసే చోట కొంత ఒత్తిడి, ఆటంకాలు ఎదుర్కొంటారు. తలపెట్టిన పనులు నిలిచిపోతాయి. ధార్మిక కార్యక్రమాలలో సైతం సమస్యమైన ఎదుర్కోవలసిన ఉంటుంది. ఆరోగ్యం క్షీణించడం, ఖర్చులు పెరుగుతాయి. విదేశీయ ప్రయాణాలు అనుకూలమిస్తాయి. అలాగే అక్టోబర్లో భాగ్యస్వాములైన సంచారం వలన నిలిచిన పనుల్లో విజయాన్ని సాధిస్తారు. అదృష్టం కలిసి వస్తుంది. అలాగే చక్కగా మరొక కోణంలో గురుని అష్టమ స్థానంలో సంచారం వలన అనారోగ్యానికి గురైన దీర్ఘాయుర్ధాస్తుంది. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారస్తులు తమ ఆదాయాన్ని పెంచుకోవడానికి కొన్ని కొత్త ప్రణాళికలను రచించి నష్టం లేకుండా పురోగతి కలుగుతారు. అలాగే జీవితంలో పరిపక్వమైన వస్తుంది. ప్రతి విషయాన్ని లోతైన విశ్లేషణతో, అధ్యయనంతో చేస్తారు. మంచి ఆలోచనలు కలిగి మంచితనాన్ని వికసించే పని చేస్తారు. తర్వాత వీరి వారసత్వ సంపదన వృద్ధి అవుతుంది. ఈ సంవత్సరం కళ్యాణం అయిన తర్వాత సంపాదనపై దృష్టి సారిస్తారు. అలాగే పనులు వాయిదా వేసే రోణని సోమరితనం వంటి బలహీనతలను తగ్గించుకోవాల్సిన అవసరం వస్తుంది. కోపం తగ్గించుకోవాల్సిన అవసరం వస్తుంది. మొండితనం తగ్గించుకోవాల్సిన అవసరం వస్తుంది. తర్వాత ఆ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దీక్ష లేక ఉపాసన తీసుకొని ఆరాధిస్తే బలహీనతలైన సవాళ్లను అధిగమించి అన్నిలా జయం జరుగుతాయని, రాహు సంచారంలో ప్రభావం వలన
ఛాతి ఉపరితిత్తులు సంబంధ సమస్యలు ఎదురవుతాయి. కుటుంబ వాతావరణంలో కొంతమేరకు అసమత్యులుగా లోనవుతుంది. వృశ్చిక రాశి వారికి కేతువు దశమ స్థానంలో ఉండటం వలన మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. ఉద్యోగ విషయాల్లో ఉద్రిక్తి ఘర్షణ కలుగుతుంది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ధ్యానము, అలాగే గణపతి ధ్యానము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన వీరి అడ్డంకులన్నీ కూడా తొలగించి ప్రతి సంబంధాల నుండి కాపాడి ప్రతిగతంలో ఉంచుతుంది. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య 9. తర్వాత చూసుకుంటే ధనుర్రాశి. చక్కగా ఈ రాశి వారికి భాగ్యస్థానములందు రజితమూర్తుల చేత ధైర్యం ప్రణాళికలతో కార్యసాధన చేయుదురు. సౌభాగ్యములను ఫలితములను కలుగును. క్షణం క్షణం నవ్యనూతమైనటువంటి ఆలోచనలతో ఆకర్షణలతో అధికారం వచ్చినట్లుగాను ఫలితము కలుగును. ఔషధ సంబంధ వ్యాపారులకు ప్రోత్సాహకరమైనటువంటి కాలం. పరిశోధనంగా సంబంధించిన వ్యక్తులతో నూతన విషయాలు ఆవిష్కరించి చక్కగా ప్రభుత్వ పన్నులనేది కూడా పొందుతారు. కలత్ర స్థానమునందు గురుని స్థితిని కుటుంబ భాగస్వాములతో సంబంధించినటువంటి ఈ రాశివారు క్రమశిక్షణలతో కూడిన జీవితాన్ని అవలంబిస్తే చతుస్థానార్చనంలో చక్కగా శని సంచారం దోషాన్ని అధిగమిస్తారు. లేకపోతే ముద్దుగా జుటు బెట్టింగులు వంటి ఆసాంఘిక అనైన వ్యవహారాల్లో పట్టుబడే అవకాశం ఉంది. జూలై నుండి నవంబర్ వరకు మధ్య ఛాతీ రక్తపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధులు బారిన పడకుండా శ్రద్ధ అవసరం. ఈ నక్షత్రం 1, 2, 3, 4వ పాదం ఆదాయం చూసుకుంటే వీరికి 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1. వీరు ఎంత సంపాదిస్తే అంత ఖర్చు పెట్టగలరు. ఈ రాశి వారికి సంవత్సరం ఆరంభంలో ఆర్థిక, శారీరక, మానసిక ఒత్తిడిలో గురవుతారు. సమస్యలు చుట్టుముట్టడంతో వలన ఆస్థిమితంగా అహంభావ స్వభావులుగా చూడటానికి ఇతరులు చికాకులుగా కనిపిస్తారు. ఈ రాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఉన్నను క్రమశిక్షణలతో న్యాయపాలన చేసే సద్వర్తులన ఏకమాత్రం చెడు ఫలితం కలుగును. వీరికి ఆధ్యాత్మికంగా ఎదుగుదల, దైవబలం కలదు. మేధాశక్తి పెరుగును. ఎంతటి కష్టమ పనైనా సాధించగలుగుతారు. సత్కాలితములందు ఉంటారు. సోమరితనం, పన్నుల వలన వాయిదం వేయడం, నిర్లక్ష్యతమ కలగటానికి అవకాశం లేకపోలేదు. విద్యార్థులు ఈ కాలంలో విశేష విద్యాయోగం కలుగును. తర్వాత చక్కగా చూసుకుంటే స్యమాంస ఉత్పత్తుల ఎగుమతి దారుణ అధిక ధనం సంపాదిస్తారు. ఓమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. చక్కగా మనం ఈ రాశి వాళ్ళన్నీ కూడా కొంతమందికి అనుకూలంగా ఉన్నాయి, కొంతమందికి కష్టంగా ఉన్నాయి, కొంతమందికి ఇబ్బందిగా కూడా ఉన్నాయి. కాబట్టి చక్కగా ఇవన్నిటిని కూడా సానుకూలంగా చేసేటువంటి ఒక ఉపాయం ఒకటి ఉంది. ఈ సంవత్సరం చాలా భయంకరమైనటువంటి సమస్యలు ఎదుర్కోవచ్చు. ఇంకా ప్రభావం 2-3 సంవత్సరాలు కొంచెం ఉంటుంది. గతంలో మన స్వామీజీ వారు చెప్పారు, గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు చక్కగా శివరాత్రి పర్వదిన మహోత్సవంలో చక్కగా వివరించారు. రాబోయే సంవత్సరంలో విశ్వావసునామ సంవత్సరంలో చక్కగా భయంకరమైనటువంటిది ఉంటుంది. ఈ సంవత్సరం అంతా కొంచెం జాగ్రత్త వహించాలి అని చెప్పేసి చక్కగా ఇది కలియుగం తప్పదు కాబట్టి. ఎందుకంటే గురువులు ఎందుకు చెప్తారంటే సృష్టి స్థితి లయకారకులు. ఏంటి? సృష్టి స్థితి లయకారకులు. మనము ఇక్కడి నుంచి ఒక గమ్యానికి చేరాలంటే మధ్యలో వాహనం తీసుకొని అక్కడికి గమ్యాన్ని చేరుకుంటాం. అలాగే మనకి ఏదైనా ముందు జరుగుతుందంటే మన సద్గురువుల ద్వారా మనకు చక్కగా ముందే అవన్నీ కూడా మనకు చెప్తారు. కాబట్టి ఇవన్నీ కూడా ఎదుర్కోవడానికి మన సద్గురువులైనటువంటి శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామిజీ వారు చక్కగా మనందరి కోసం, మన కోసం ఒక మంత్రం చెప్పడం జరిగింది. అందరు కూడా చక్కగా చెప్పండి. హరి ఓం నమ శివాయ. గట్టిగా చెప్పాలి. హరి ఓం నమ శివాయ. హరి ఓం నమ శివాయ. హరి ఓం నమ. శివుడిని దర్శించినప్పుడు హరినామస్మరణం చేయాలి. హరిని దర్శించినప్పుడు శివనామస్మరణం చేయాలి. వాళ్ళిద్దరిని కూడా విభేదాలుగా చూడకూడదు. అందువలనే మనకన్నీ ఇవన్నీ కూడా జరుగుతాయని చెప్పేసి చక్కగా స్వామివారిని హరిని దర్శించినప్పుడు శివనామస్మరణం చేయాలి, శివుడిని దర్శించినప్పుడు హరినామస్మరణం చేయాలి. ఈ సంవత్సరం మొత్తం కూడా చక్కగా విన్నవిస్తున్నారు.
అలాగే ఆ మంత్రాన్ని ఆ విధానాన్ని మనం పాటించినట్లయితే చక్కగా మనము ఏ ఇబ్బందులు కూడా దరిచేరవు. జై గురుదత్త, శ్రీ గురుదత్త. లక్ష్మీరమణ గోవింద, ఆనంద లక్ష్మీ వరద గోవింద. మనం స్వామివారికి కొన్ని కోట్లు వేసినా కూడా స్వామివారు స్వీకరించరు. చెప్తే ఆ శ్రీనివాసుడు చక్కగా మన దగ్గరికి వచ్చేసి మన కష్ట నష్టాలన్నీ కూడా తొలగించేటువంటి వాడు శ్రీనివాసుడు. ఆయనకి ఏం కావాలి? సంకీర్తన, నామస్మరణం. ఏం కావాలి? గోవిందా అనంటే మన దగ్గరికి వచ్చేసి కొంగు బంగారం లాగా మనతో పాటు ఉంటారు స్వామివారు. కాబట్టి చక్కగా గట్టిగా మరొకసారి లక్ష్మీరమణ గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఓం మంగళాశాసన పరైర్మథాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యై సకృతాయాస్తు మంగళం. ఉత్తర తిరుమల దేవస్థానంలో మరి తెలుగు నూతన సంవత్సర ఉగాది సందర్భంగా మీ అందరితో కలిసి ఉగాది పంచాంగంలో పాల్గొని మరి ఉగాది ఉత్సవాలను మీతో కలిసి పాల్గొనడం అన్నది నా అదృష్టంగా భావిస్తూ ఉన్నా. చాలా సంతోషం. ఇవాళ దేవుని దర్శనం చేసుకొని మరి దేవస్థానంలో నూతన సంవత్సరం యొక్క పంచాంగం వినడం, మరి మీ అందరితో పాటు ఇక్కడ ఈ సంబరాల్లో పాల్గొనడం, మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి ముఖ్యంగా ఆర్గనైజర్స్ టెంపుల్ కమిటీ చైర్మన్ సంపత్ గారికి, మరి నాతో పాటు వచ్చినటువంటి కాంగ్రెస్ శ్రేణులకు, మరి ముఖ్యంగా ఈ ఉత్సవంలో ఈ కార్యక్రమంలో భాగమైనటువంటి ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు, అక్కా చెల్లెళ్ళు, అమ్మలు, పిల్లలు అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా మీకు ఈ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రాబోయే సంవత్సరంలో మీకు అందరు కూడా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతోని మీరు ఆయుష్ ఆరోగ్యాలతోని, పాడి పంటలతోని, సుఖశాంతులతోని ఆరోగ్యంగా సంతోషంగా ఉండేటట్టు ఆ దేవుడు మనందరినీ కూడా ఆశీర్వదించాలని చెప్పి, అదేవిధంగా మీ పిల్లలందరూ కూడా బాగా చదువుకొని ఉన్నత స్థానంలో ఎదిగి మరి మీ కుటుంబానికి, ఈ ప్రాంతానికి సేవ చేస్తూ మరి మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి ముఖ్యంగా కోరుకుంటూ, మరి పంతులు గారు ఇంతకుముందు పంచాంగం చెప్తూ నా రాశి కూడా చెప్పాడు, మకర రాశి. దాంట్లో ఆదాయము 8 ఉంది, ఖర్చు 14 ఉంది. అదొకటి ఇబ్బందికరంగా ఉంది. సరే, దేవుడు ఉన్నాడు. అయితే అదేవిధంగా రాజభోగం 4, మరి అవమానం 5 అన్నారు. కొంచెం కొద్దిగానే తేడా ఉంది, అది జాగ్రత్తగా ఉండమన్నారు. తప్పకుండా మీ అందరు కూడా సర్వీస్ చేస్తూ మరి జాగ్రత్తగా ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఇక్కడ ఈ 2 దేవస్థానాలు, ఏది మన ఉత్తర వెంకటేశ్వర స్వామి ఆలయము, అదేవిధంగా అక్కడ ఇందూరు వెంకటేశ్వర స్వామి ఆలయము, అదేవిధంగా మరి ఈ డిచ్పల్లి రామాలయం, ఇవన్నీ కూడా ప్రాముఖ్యత కలిగినటువంటి ఈ దేవస్థానాలు అన్నీ కూడా నేను నా ప్రాంతంలో నేను రిప్రజెంట్ చేసేటువంటి కాన్స్టిట్యున్సీలో ఉండడం వల్ల నిజంగా నేను నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నాను. అంటే ఇంత చక్కటి స్పిరిచువల్ ఎన్విరాన్మెంట్ ఇంకెక్కడ దొరకదు. సో తిరుపతిలో దొరుకుతుంది, తర్వాత మరి ఇక్కడనే అలాగే ఆ విధంగా కనబడింది. తప్పకుండా ఆ దేవుడు ఆశిస్తూనే అందరికీ కూడా బాగా జరుగుతుందని భావిస్తూ, మరి ఇంకా అంటే ఎక్కువ మా టైం తీసుకోకుండా మీరు, ఎందుకంటే దైవదేశానికి వచ్చారు, మీకు అందరు కూడా మరి శుభం కలగాలని కోరుకుంటూ మరొకసారి ఆర్గనైజేషన్ కంగ్రాచులేషన్ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.